బాపట్ల జిల్లా రేపల్లె కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి అంగాని సత్యప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థి అయిన మోపిదేవి వెంకటరమణ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 13,355 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి కూడా అంగాని సత్యప్రసాద్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన కమతం సాంబశివరావు గారి మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన మోపిదేవి వెంకటరమణ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 11,555 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా అంగాని సత్యప్రసాద్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఇక్కడ డాక్టర్ యూరు గణేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. ఇక్కడ 2019లో విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారు 1,00,000 పైచిలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 78,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్న రిజల్ట్ ప్రకారం చూస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ కూటమి పార్టీల బలం కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఉన్నట్టు కనబడుతుంది. ఈ లెక్క ప్రకారం మనకు ఒక అంచనా వేసుకుంటే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.